ఈ వీడియోలో మనం యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, ఇండియాలో బెస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఎప్పుడు వాడాలి? మన వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అబోవ్ 500 ఉంటే కేవలం అప్పుడే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అవసరం. లేదంటే మనకు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ అవసరం లేదు. బట్ మార్కెట్లో వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే టీడీఎస్ 200 అబోవ్ ఉంటే ఆర్ఓ తీసేసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. కానీ అలాగ అవసరం లేదు. మీ టీడీఎస్ అబోవ్ 400 ఆర్ అబోవ్ 500 ఉంటేనే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకోండి. లేదంటే హ్యాపీగా యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ తీసుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మీ వాటర్లో టీడీఎస్ బిలో 50 ఉంటే ఆ వాటర్ సేఫే. బట్ ఆ వాటర్లో మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఉండవు. మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇలాంటి మినరల్స్ మన బాడీకి చాలా అవసరం. మీ వాటర్లో టీడీఎస్ 50 కంటే తక్కువ ఉంటే అలాంటి మినరల్స్ ఉండవు. టీడీఎస్ 50 to 150 ఉంటే అది సేఫ్ రేంజే. బట్ ఎక్సలెంట్ రేంజ్ వచ్చి 150 to 300 ఈజ్ ఎక్సలెంట్ రేంజ్. ఆ లెవెల్లో టీడీఎస్ ఉంటే మీరు హ్యాపీగా యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చు. ఈ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్కి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ అండ్ వాటర్ వేస్టేజ్ అనేది అసలు ఉండదు. జీరో వాటర్ వేస్టేజ్. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్లో మటుకు ఎవ్రీ లీటర్ ఆఫ్ వాటర్కి ఇంకో లీటర్ వేస్ట్ అవుతుంది. లేకపోతే కొన్ని మోడల్స్లో 2 లీటర్స్ కూడా వేస్ట్ అవుతాయి. బట్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ అలా కాదు. అసలు వాటర్ వేస్టేజ్ అనేది ఉండదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ప్లేసెస్లో టీడీఎస్ తక్కువ ఉన్నా కూడా ఆర్సెనిక్ అండ్ లెడ్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంది. మీ ఏరియా కనుక హెవీలీ పొల్యూటెడ్ ఏరియా అయితే, లేదన్నా కెమికల్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటే, లేదా హెవీ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా అయితే అలాంటి ప్లేసెస్లో ఆర్సెనిక్ అండ్ లెడ్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంది. అలాగా మీరు అలాంటి కండిషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయరే తీసుకోండి. లేదు మీకు మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్ కనుక వస్తే యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్ ఆల్రెడీ వాళ్ళు ట్రీట్ చేస్తారు. వేరియస్ మెథడ్స్, రివర్స్ ఆస్మాసిస్, అయాన్ ఎక్స్చేంజ్ ఇలాగ డిఫరెంట్ మెథడ్స్ అన్ని యూజ్ చేసి వాళ్ళు వాటర్ని ప్యూరిఫై చేస్తారు. కాకపోతే మనం ఈ యూవీఎఫ్ ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్ కదా అంటే ఆ వాటర్ మనకు సప్లై చేసేటప్పుడు ఆ పైప్స్లో ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అండ్ డస్ట్ కంటామినేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫై వాడినప్పుడు ఏంటంటే ఈ యూవీ బల్బ్ ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా, వైరస్, సిస్ట్స్ ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని చంపేస్తుంది. అండ్ యూఎఫ్ ఫిల్టర్ కూడా ఈ చనిపోయిన వాటిని, ఈ పార్టికల్స్ని, డస్ట్ అండ్ శాండ్ పార్టికల్స్ని, క్లోరిన్ ఇలాంటివన్నీ యూఎఫ్ ఫిల్టర్ రిమూవ్ చేసేస్తుంది. సో ఈ యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ అనేది మన బాయిలింగ్ వాటర్ కంటే చాలా సేఫ్. ఈ యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇందా చెప్పాను కదా, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్లో హాఫ్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఆర్ఓ ఫిల్టర్ ఉండదు అండ్ మినరల్ ఫిల్టర్స్ ఏమి ఉండవు. ఓన్లీ యూఎఫ్ ఫిల్టర్, సెడిమెంట్ ఫిల్టర్ అని ఒకటి వస్తుంది, కార్బన్ ఫిల్టర్ ఉంటుంది, యూవీ బల్బ్ ఉంటుంది, యూఎఫ్ ఫిల్టర్ ఉంటుంది. ఏ వాటర్ ప్యూరిఫైయర్లో చూసినా ఈ 4 కామన్గా ఉంటాయి. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ బ్రాండ్స్ లైక్ ఆక్వాగార్డ్ వచ్చి కాపర్, మెగ్నీషియం అలాంటి మినరల్స్ యాడ్ చేస్తున్నారు. మీరు వాటర్ టేస్ట్ మినరల్ వాటర్ లాగా ఉండాలి అనుకుంటే అలాంటి వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా బ్రాండ్స్ ప్రీ ఫిల్టర్ ఫ్రీగా ఇవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా ప్రీ ఫిల్టర్ అనేది పెట్టించుకోండి. ఎందుకంటే ఈ ప్రీ ఫిల్టర్ వాడితే వాటర్ ప్యూరిఫైయర్ లోపల ఉండే ఫిల్టర్స్ ఉన్నాయి కదా, యూఎఫ్ ఫిల్టర్, వాటి లైఫ్ స్పాన్ బెటర్గా ఉంటుంది. ఈ ప్రీ ఫిల్టర్ కాస్ట్ వచ్చి 700 to 1000 బ్రాండ్ని బట్టి మారుతున్నది. ఈ ప్రీ ఫిల్టర్ మీరు ఖచ్చితంగా పెట్టించుకోండి. బ్రాండ్ వాళ్ళు లేకపోయినా కూడా మీరు పెట్టించుకుంటే బెటర్. ఎందుకంటే దీనివల్ల వాటి లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ బెస్ట్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ చూద్దాం. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ని నేను ఎప్పటి నుంచో రివ్యూ చేస్తున్నాను. సిన్స్ 2016 నేను చాలా మోర్ దెన్ 20 మోడల్స్ ఆఫ్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ రివ్యూ చేశాను. వీటిలన్నింటిలో అది యూవీ, యూఎఫ్ మోడల్లో పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది ఏంటంటే కెంట్ మ్యాక్స్. దీని కాస్ట్ వచ్చేసి 9500 రూపీస్. అండ్ ఈ కెంట్ మ్యాక్స్ ఏంటంటే చాలా సింపుల్ వాటర్ ప్యూరిఫైయర్ విత్ 7 లీటర్ స్టోరేజ్ ట్యాంక్. మన స్టోరేజ్ ట్యాంక్ కూడా ట్రాన్స్పరెంట్ స్టోరేజ్ ట్యాంక్. సో మనకు వాటర్ లెవెల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనకు ఏబిఎస్ ప్లాస్టిక్ మెటీరియల్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చి ఏపీఎస్ ప్లాస్టిక్ ఫుడ్ సేఫ్. బట్ వాటర్ మీరు 3 days అసలు యూజ్ చేయకుంటే ఖచ్చితంగా డిస్పాచ్ చేసేయండి. ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కాదు, ప్లాస్టిక్ ట్యాంకే కాబట్టి 2 or 3 days వాడకపోతే డిస్పాచ్ చేసేస్తే బెటరు. కానీ ఏబిఎస్ ప్లాస్టిక్ ఫుడ్ సేఫ్ అండ్ కంప్లీట్లీ సేఫ్ మెటీరియలే. కానీ దీనికంటే బెటర్ మెటీరియల్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్. కొన్ని బ్రాండ్స్ మాత్రమే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉండే మోడల్స్ చాలా కాస్ట్ కంపేర్ టు ఏబిఎస్ ప్లాస్టిక్ మోడల్స్. అండ్ ఈ కెంట్ మ్యాక్స్లో కూడా ప్రీ ఫిల్టర్ ఏం ఫ్రీగా ఇవ్వట్లేదు. అది ప్రీ ఫిల్టర్ మీరే తీసుకోండి. ఈ కెంట్ మ్యాక్స్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. అండ్ మీ వాటర్లో ఇందాక చెప్పినట్టు మీ వాటర్లో టీడీఎస్ బిలో 300
300 to 400 అలా ఉంటే ఈ కెంట్ మ్యాక్స్ తీసుకోండి. దీనివల్ల మీ వాటర్‌లో ఉండే మినరల్స్, సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంటాయి. ఇది ఆర్ఓ కాదు కదా! సో, సాల్ట్స్ అండ్ మినరల్స్ ఏం రిమూవ్ చేయదు. సో, మీ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అలాగే ఉంటాయి. మోస్ట్‌లీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మున్సిపల్ వాటర్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ₹9,000 అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కింద చెప్పాను కదా 2,000. బట్ బ్రాండ్స్ ఏం చేస్తున్నారంటే సర్వీస్ పర్సన్ వచ్చిన వాళ్ళు మెయింటెనెన్స్ కాస్ట్ ఇంకా ఎక్కువ చెప్పేస్తున్నారు. 3,000, 3,500, 4,000 కూడా చెప్తున్నారంట. అమెజాన్ కామెంట్ సెక్షన్‌లో చూశాను. బట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అంత ఉండదు. దీంట్లో ఉండేది కేవలం మనకు యూఎఫ్ ఫిల్టరు. యూవీ బల్బ్ 300-500 ఉంటది. యూఎఫ్ ఫిల్టర్ కాస్ట్ కూడా చాలా తక్కువే కంపేర్ టు ఆర్ఓ. సో, దీని మెయింటెనెన్స్ కాస్ట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ₹2,000-2,500 ఉంటుంది. అంతకు మించి ఉండదు. ఈ యూవీ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ ఉంటేనే పనిచేస్తాయి. కానీ ఇది స్టోరేజ్ ట్యాంక్ ఉంది కదా! సో, ఈవెన్ మీకు పవర్ కట్ ఉన్నా కూడా మీరు స్టోరేజ్ ట్యాంక్‌లో ఉండే వాటర్‌ని వాడుకోవచ్చు. సేమ్ దీనిలాగే ఇంకో కెంట్ నుంచి ఇంకో మోడల్ కూడా ఉంది. కెంట్ అల్ట్రా యూవీ అని 7 లీటర్స్ స్టోరేజ్ ట్యాంక్‌తో. ఇది కొంచెం కెంట్ మ్యాక్స్ కంటే కొంచెం ప్రైస్ తక్కువ. ఈ మోడల్ కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆక్వాగార్డ్ నుంచి ఈ మోడల్ పేరు వచ్చేసి ఆక్వాగార్డ్ మార్వెల్. ఈ ఆక్వాగార్డ్ మార్వెల్ యూవీ యూఎఫ్ మోడలే. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌తో వస్తున్నది. అందుకని కాస్ట్ 12,500 అలా ఉంది. మీరు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ మెటీరియల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మోడల్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఈ ఆక్వాగార్డ్ మార్వెల్‌లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి దీంట్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్‌లో లాగా దీంట్లో కూడా మినరల్స్ యాడ్ చేస్తున్నారు ఎక్స్ట్రాగా. లైక్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అండ్ వీటితో పాటుగా కాపర్ అండ్ జింక్. ఈ మినరల్స్ అన్నీ వీళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు యాడ్ చేస్తారంటే వాటర్ టేస్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి. వాటర్ టేస్ట్ ఇంప్రూవ్ అయ్యి ఎలాగొస్తదంటే ఈ బిస్లరీ వాటర్ ఉంది కదా! ఆ మాదిరి వాటర్ టేస్ట్ రావడానికి ఇలాగ మినరల్స్ యాడ్ చేస్తారు. అండ్ మినరల్స్ యాడ్ చేయడం కూడా మంచిదే. మన బాడీకి ఈ మినరల్స్ అన్నీ అవసరం. కానీ మీ వాటర్‌లో టీడీఎస్ 200 ఉంటే ఈ మోడల్ తీసుకోండి. మరీ 300, 400 ఉండి మళ్ళీ వీళ్ళు కూడా మినరల్స్ యాడ్ చేయడం అంటే ఎందుకు చాలా ఎక్కువైపోతది. అంత అనవసరం అసలు. మీ వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ 100-200 ఉంటే అప్పుడు ఈ మోడల్ తీసుకోండి. లేకపోతే ఇది అవసరం లేదు. ఇలా మినరల్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు కెంట్ మ్యాక్స్ గానీ, ప్యూరిట్ నుంచి ప్యూరిట్ మోడల్స్ వేరే మోడల్స్ నెక్స్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వస్తాయి కదా! ఆ మోడల్స్ ఏదైనా తీసుకోండి. కేవలం మీ వాటర్‌లో చాలా తక్కువ టీడీఎస్ లెవెల్స్ ఉంది. మాకు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ కావాలి అనుకుంటే ఈ మోడల్ మటుకు పర్ఫెక్ట్. 12,500 అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి అరౌండ్ ₹3,000 ఉంటది. దీనికి కూడా వీళ్ళు ప్రీ ఫిల్టర్ ఏమి ఇవ్వట్లేదు. బట్ మీరు ప్రీ ఫిల్టర్ పెట్టించుకుంటే మంచిది. ఎందుకంటే దానివల్ల లోపల ఉండే ఫిల్టర్స్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అండ్ సేమ్ ఆక్వాగార్డ్ నుంచి ఇంకో మోడల్ కూడా ఉంది. ఆక్వాగార్డ్ ఆరా. దీంట్లో ఏందంటే ఇది ఏబీఎస్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో వస్తుంది. ప్రైస్ కొంచెం తక్కువ. అండ్ వీళ్ళు కూడా మినరల్స్ యాడ్ చేస్తున్నారు. సో, ఈ ఆక్వాగార్డ్ ఆరా అనే మోడల్ కూడా టీడీఎస్ 200 రేంజ్‌లో ఉంటేనే సూటబుల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూరిట్ నుంచి ప్యూరిట్ మార్వెల్లా G2. ఇది వచ్చేసి మనకు 4 లీటర్ స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది. బేసిక్ యూవీ వాటర్ ప్యూరిఫైయర్ అండి ఇది. బేసిక్ 4 ఫిల్టర్స్ ఉంటాయి. కార్బన్ ఫిల్టర్, సెడిమెంట్ ఫిల్టర్, యూవీ, యూఎఫ్ ఈ 4 ఉంటాయి. అసలు చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది. ఈ ప్యూరిట్ మోడల్ కాస్ట్ వచ్చేసి ₹8,500 అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి అరౌండ్ 2,500-3,000 ఉంటది. మోస్ట్ పీపుల్‌కి ఇది బెస్ట్ మోడల్. మీ వాటర్‌లో టీడీఎస్ 400 ఉన్నా కూడా ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళేం మినరల్స్ యాడ్ చేయట్లేదు. మీ వాటర్‌లో ఏదైతే సాల్ట్స్ అండ్ మినరల్స్ నేచురల్‌గా ఏవైతే ఉన్నాయో అవే అలానే ఉంటాయి. మినరల్స్ ఏం పోవు. కేవలం మీ వాటర్‌లోంచి బ్యాక్టీరియా, వైరస్, డస్ట్, విజిబుల్ పార్టికల్స్ ఇలాంటివి మటుకే పోతాయి. చాలా సేఫ్ ఇది. మీ టీడీఎస్ లెవెల్స్ తక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ తీసుకోవచ్చు. అండ్ ప్యూరిట్ వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. కంపేర్ టు ఆక్వాగార్డ్. ఆక్వాగార్డ్‌తో, ఏవో స్మిత్‌తో కంపేర్ చేస్తే ప్యూరిట్ సర్వీస్ చాలా బెటర్‌గా ఉంది. సో, మీరు ఈ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్యూరిట్ నుంచే ఇంకో మోడల్ కూడా ఉంది. ప్యూరిట్ క్లాసిక్ G2 అది తీసుకోవద్దు. ఎందుకంటే దాంట్లో స్టోరేజ్ ట్యాంక్ లేదు. మీకు ఎప్పుడైనా పవర్ కట్ ఉంటే వాటర్ రావు. స్టోరేజ్ ట్యాంక్ లేని మోడల్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా పవర్ కట్ అయింది మనకు వాటర్ కావాలంటే ఉండవు. అలాంటి మోడల్స్ తీసుకోవద్దు. అలాంటి మోడల్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సెపరేట్‌గా వాటర్ బాటిల్‌లో ఫిల్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఎందుకంటే మన ఏరియాస్‌లో ఫ్రీక్వెంట్‌గా ఉంటది కదా పవర్ కట్. ఫ్రీక్వెంట్‌గా ఉండకపోయినా అప్పుడప్పుడైనా పవర్ కట్ ఉంటది కదా! సో, ఖచ్చితంగా మీరు స్టోరేజ్ ట్యాంక్ ఉండే మోడల్ తీసుకుంటేనే బెటర్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి లివ్ ప్యూర్ గ్లో యూవీ యూఎఫ్ మోడల్ ఉంది. లివ్ ప్యూర్ గ్లో వాళ్ళది. లివ్ ప్యూర్ సర్వీస్ కూడా పర్వాలేదు. కంపేర్ టు ఆక్వాగార్డ్ లివ్ ప్యూరే బెటర్ సర్వీస్. అండ్ లివ్ ప్యూర్ మోడల్ కూడా చాలా కాంపాక్ట్‌గా ఉంది. ఆక్వాగార్డ్ మోడల్స్ కంటే ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంది. అండ్ లివ్ ప్యూర్ గ్లో కాస్ట్ వచ్చేసి ₹7,200 అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చి ₹2,500. ఈ మోడల్ కూడా బేసిక్ మోడలే. సేమ్ కార్బన్ ఫిల్టర్, సెడిమెంట్ ఫిల్టర్, యూవీ, యూఎఫ్ ఉంటాయి. వీళ్ళు కూడా మినరల్స్ యాడ్ చేయడం అలాంటిది ఏం లేదు. సో, మీ వాటర్‌లో టీడీఎస్ అప్ టు 400 ఉన్నా కూడా ఈ మోడల్ మీరు తీసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ మీ వాటర్‌లో ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం అలాంటి హార్మ్‌ఫుల్ మెటల్స్ ఏం లేకపోతే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఈ యూవీ, యూఎఫ్‌లో ఏ మోడల్ అయినా తీసుకోవచ్చు. లివ్ ప్యూర్ వాళ్ళు కూడా ప్రీ ఫిల్టర్ ఫ్రీగా ఏం ప్రొవైడ్ చేయట్లేదు.
సో బట్ మీరు ప్రీ ఫిల్టర్ పెట్టించుకుంటే మంచిది. ఓన్లీ ప్యూరిట్ వాళ్ళు ఒకటే ప్రీ ఫిల్టర్‌ని ఫ్రీగా ఇస్తున్నారు. సో నాకైతే అన్ని మోడల్స్‌లోకి ప్యూరిట్ కూడా బాగా నచ్చింది. ప్యూరిట్ మార్వెల్లా G2 అండ్ ఏఓ స్మిత్ నుంచి కూడా ఏఓ స్మిత్ X2 అని యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇది కూడా బేసిక్ మోడలే. సేమ్ ఇందాక చెప్పినట్టే 4 ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా 4 ఫిల్టర్స్ అవే ఉన్నాయి. కానీ ఏఓ స్మిత్ తో ప్రాబ్లమ్ ఏంటంటే ఏఓ స్మిత్ సర్వీస్ నాకు నచ్చలేదు. హైదరాబాద్‌లో ఉంటున్నాను. అయినా కూడా ఇక్కడ నాకు 3, 4 డేస్ కాల్ చేసి అప్పుడొచ్చారు. అండ్ వాళ్ళు కూడా ప్రొఫెషనల్‌గా లేరు. నాకైతే ప్యూరిట్, లిప్యూర్ వీళ్ళ సర్వీసే బాగా నచ్చింది. నెక్స్ట్ డేనే రిజాల్వ్ చేశారు. అండ్ ప్రొఫెషనల్‌గా కూడా ఉన్నారు. లైక్ యూనిఫామ్ వేసుకొని ప్యూరిట్ బ్రాండ్ ఉంది. అలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు ప్యూరిట్, లిప్యూర్. బట్ వీళ్ళైతే ఏఓ స్మిత్ వాళ్ళైతే అసలు ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ లేదు. అండ్ వాళ్ళ సర్వీసు బాలేదు. బట్ కానీ మోడల్ మట్టుకు ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ ఏఎంసీ కాస్ట్ వచ్చి ₹3000 అలా ఉంది. అండ్ మీ బడ్జెట్ గనక 6000 అలా ఉంటే 6200లో ఫేబర్ నుంచి ఒక మోడల్ ఉంది. ఫేబర్ XUV 8000 ఈ మోడల్ కూడా బేసిక్ యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్. బట్ వీళ్ళు కూడా ఆరో వాటర్ ప్యూరిఫైయర్స్ లాగా మినరల్స్ యాడ్ చేస్తున్నారు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కాపర్ అండ్ జింక్ ఇలాంటి మినరల్స్ యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ టేస్ట్ పెంచడానికి అండ్ అలాంటి కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అలాంటి మినరల్స్ మన బాడీకి యూజ్ అవుతాయి. అండ్ మీ బడ్జెట్ కనుక 6000 అలా ఉంటే మీరు ఈ ఫేబర్ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీని కాస్ట్ 6200 అలా ఉంది. అండ్ ఫేబర్ కూడా మంచి బ్రాండే. సో ఇది యూవీఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి. మీకేమన్నా ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.